నమస్తే. నేను మీ దేవి అక్కని. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, కోళ్ళు సాక్కోవాలా? కోళ్ళు మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. అందరూ చూడండి. వాళ్ళకి మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేదేమంటే, ఈ ఎండ్లాకాలము కోళ్ళు మాత్రం నీళ్లు మెయిను, గింజలు మెయిన్ ఉండాలి. ఎండ తగలకుండా బాగా నీళ్లు చల్లుకుంటూ ఉండాలి గొట్టాలల్లో. దానికి ఎండబెట్టగొట్టి ఈ మధ్య కోళ్ళు చనిపోతున్నాయి. నిన్న ఒక పెట్ట రూ. 5,000 పెట్ట చనిపోయింది. నేను నీళ్ళు పెట్టడం మర్చిపోయానండి. అందుకని చనిపోయింది ఆ కోడి. ఎవరైనా ఇంట్రెస్ట్‌గా సాక్కోవాలి, మనం పెంచుకోవాలనుకుంటే హార్ట్‌ఫుల్‌గా మనం కోళ్ళు చూసుకునే పనైతేనే తీసుకోండి ఫ్రెండ్స్. అదే కూలోళ్ళని పెట్టి, పెద్ద ఫామ్ పెట్టి, లచ్చలు లచ్చలు పెట్టుబడులు పెడితే వాళ్ళు సరిగ్గా వాళ్ళు జీతం కోసం వాళ్ళు పని చేస్తారు గానీ, మనం హార్ట్‌ఫుల్‌గా ఆ కోడి ఎలా ఉంది, ఈ కోడి ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నాయని చూసుకోరండి. నిజం చెప్తున్నాను. నేను 2016 నుంచి నా సర్వీస్ కోళ్ళకి నేను ఆశా వర్కర్‌గా పని చేస్తానే ఈ సైడ్‌గా ఈ పని కోళ్ళ ఫాము ఇప్పుడు చూపిస్తానండి వీడియో కూడా. కోళ్ళ ఫామ్ ఉంది మాకు. అవి కూడా నేనే చూసుకుంటాను. నా ఖాళీ టైంలో వీడియోలు చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు జాగ్రత్తగా చూసుకునే పనైతే తీసుకోండి. ఈ ఎండలకి చాలా చనిపోతున్నాయి. జాగ్రత్తగా చూసుకోండి. 100 పిల్లలు పుట్టితే 100 పిల్లల్లో మనం కూలోళ్ళని పెట్టామంటే 25 పిల్లలు మిగులుతాయండి. అదే మనం హార్ట్‌ఫుల్‌గా చూసుకుంటే 50 పిల్లలైనా మిగులుతాయి. ఈ వీడియో నా అనుభవం కొద్దీ చెబుతున్నా ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి ఫాలో చేయండి. ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ పెట్టండి. నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మా వీడియో చూపిస్తాను కోళ్ళ ఫామ్ కూడా.